యెరూషలేములో నిలిచే బాధ్యత ఉండదని ప్రభువు వారు చెప్పారు. బెన్యామీనులారా కుడి చేతి పుత్రులే, కానీ మీరు యెరూషలేములో ఉండడానికి వీలులే. కారణం ఏంటో తెలుసా? కీడు ఉత్తర దిక్కు నుండి వస్తా ఉంది, కీడు దేవుని దగ్గర నుండి వస్తా ఉంది. పిల్లల కీర్తన గ్రంథం 48వ అధ్యాయం అనుకుంటా, ఉత్తరాన మహారాజు పట్టణమైన సియోను కలదు, అది భూనివాసులందరికీ సంతోషకరము. దేవుని నామమున స్తోత్రం. ఉత్తరాన ఏదున్నదో తెలుసా? సియోను పర్వతం. అందుకని ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సభ తీర్చినట్లుగా వాక్యం సెలవిస్తా. అనగా ఉత్తరం పై భాగాన సూచిస్తూ ఉంది. ఉత్తరం పై భాగాన సూచిస్తూ ఉంటే ఉత్తరానికి ఇంకొక దిక్కు అనేది ఉంది. ఆ దిక్కు ఉత్తరానికి ఎదురుగుండే దిక్కే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు కనుక ఉంటే తూర్పు దిక్కు కూడా ఉండాలి. ఆ తూర్పుకు ఎదురుగా ఉన్నటువంటి దిక్కే పడమటి దిక్కు. 4 దిక్కులు ఉన్నాయని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా. యోబు గ్రంథములో యోబు గారు అంటాడు, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చటలే, నేను పడమటి దిశకు వెళ్ళినను ఆయన అక్కడ కానవచ్చుటలే, నేను ఉత్తర దిశకు వెళ్ళినను ఆయన నేను కనుగొనలేదు, ఆయన అక్కడ దక్షిణ దిశగా తన ముఖమును తిప్పుకొని ఉన్నాడు ఆయన పనులు జరిగించే స్థలములో, అయినా నేను అతను కనుగొనలేదని యోబు గారు మాట్లాడతాడు. అనగా తూర్పు దిశకు ఎదురుగా ఉన్నది పడమటి దిశ అయితే, ఉత్తర దిశకు ఎదురుగా ఉన్నది ప్రియుల దక్షిణ దిశ. మన ప్రపంచ మ్యాప్లో సోషల్ యొక్క స్టడీస్లో చదువుకునేటప్పుడు భాగాలు దిక్కులు విభజించేటప్పుడు తూర్పు పడమర అని విభజిస్తూ ప్రియుల ఉత్తరం పై భాగాన హిమాలయ పర్వతాలు అని చెప్పాడు, దక్షిణాన కింద భాగాన్ని చెప్పాడు. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నేను పై నుండి వాడును మీరు క్రింద నుండి వారు, కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండవాలి. ప్రియుల నా పాదము ఆకాశము సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. అనగా ఉత్తరం అంటే పరలోకము అని అర్థం, దక్షిణ దిశ అంటే ఆయన పనులు జరిగించు దక్షిణ దిశ. ప్రియుల ఆయన పనులు జరిగించు దక్షిణ దిశలో ఆయన కూర్చున్నాడు అని వాక్యం సెలవిస్తా. అంటే దక్షిణ దిశ అంటే ఏమున్నది? దక్షిణ దిశలో ఆయన ముఖము తిప్పుకోవడానికి దక్షిణ దిశలో ఏమున్నదో తెలుసా? అపోస్తుల కార్యం ప్రియుల 20వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం సెలవిస్తా. ఏముందో తెలుసా? ఆయన ప్రియుల స్వరక్తం ఇచ్చి సంపాదించిన వ్యక్తుల సముదాయాన్ని కాయుటకు అధ్యక్షులుగా ఉంచిన వాక్యం సెలవిస్తా. అనగా దక్షిణములో దేవుడు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన వ్యక్తుల సముదాయం ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఆయన ఉత్తర దిక్కుల నుండి దక్షిణ వైపుకు చూస్తున్నాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన పరలోకముల నుండి దక్షిణ దిశ అయిన భూలోకములో ప్రతి మనుషుని చూస్తూ ఉన్నాడు, ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ప్రతి మనుషునికి సంఘములో ఉన్న ప్రతి మనుషుని దేవుడు ఎరుగను, సంఘముగా కూడిన ప్రతి మనిషిని దేవుడు తెలుసుకున్నానని వాక్యం సెలవిస్తా. కాబట్టి బెన్యామీనులారా, మీరు యెరూషలేముల నుండి పారిపోండి, కీడు ఉత్తర దిక్కు నుండి వస్తూ ఉంది. పాపము చేసేవారు కానీ మోసము చేసేవారు కానీ దేవుని ఇంట ప్రవేశించరు. కీడు అది బహుగా వస్తూ ఉంది, అది గొప్పగా వస్తూ ఉంది, దేవుడు సహించలేనట్లుగా వస్తూ ఉందని వాక్యం సెలవిస్తా. ఈ రోజున మన ప్రవర్తనను బట్టి కానీ, మన యొక్క వ్యాపారాలను బట్టి కానీ, మన యొక్క చేష్టలను బట్టి కానీ, మన యొక్క ఆలోచనలు బట్టి కానీ, మన యొక్క మాట తీరును బట్టి కానీ నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించేవేమో, నీ దేవుడైన యెహోవాకి ప్రియుల రోషము కలిగిన దేవునికి ఆయనకి నీవు ఇవ్వవలసిన ఘనత ఇవ్వలేదేమో, చెందవలసిన మహిమ ఇవ్వలేదేమో. కాబట్టి ప్రియుల ఆలోచించండి, ప్రతి వారు తన ప్రవర్తన గురించి ఆలోచించనని వాక్యం సెలవిస్తా. మనం ఇష్టం వచ్చినట్లుగా మన స్థలాలు మనం ఏర్పరచుకోవడం కా, మనం ఇష్టం వచ్చినట్లుగా మన దైవ సేవకులు మనం ఏర్పరచుకోవడం కా. నీవు నీ కుటుంబంలో నిలబడి, ప్రభువా నిజంగా నా ఆత్మకు రక్షణ ఎక్కడ కలుగుతుంది, నేను ఈ దుఃఖ సాగరంలో ఉన్న నా కుటుంబాన్ని మరల కుడి చేతి పుత్రుడిగా ఎవరు మార్చగలరు, ఏ దక్షిణ సంఘంలోనికి నన్ను వెళ్ళమంటావని రాత్రి సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే నా ప్రభుల వారు నీకు చూపించగలడు. దేవుని నామమున స్తోత్రం.